పోరుమామిళ్ల రంగసముద్రం వైఎస్ఆర్సీపీ నాయకుడు చాపాటి నారాయణరెడ్డి మీడియా సమావేశం. టీడీపీ నాయకుడు చెరుకూరి వీర చెన్ననాయుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు. రంగసముద్రం పంచాయతీ సర్వే నంబర్ 1194 గల భూమి నా తల్లిదండ్రుల కాలం నుంచి మా ఆధీనంలో ఉంది. ఈ భూమిలో 2007వ సంవత్సరం రంగసముద్రం టీడీపీ నాయకుడిగా ఉన్నప్పుడే ఈ భూమిలో నేను స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఉన్నాను. నా మీద టీడీపీకి సంబంధించిన నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. మీ చెరుకూరి వారు మెయిన్ రోడ్డుకి అక్రమార్చనలతో భూములు కబ్జా చేసి పక్క భవనాలు నిర్మించి ఉన్నారు. వాటికి సంబంధించి ప్రతి ఒక్క ఆధారం నేను నిరూపిస్తాను. మీరు నాకు సంబంధించి ఒక్క ఆధారమైన నిరూపించండి అంటూ సవాలు విసిరారు. ఇటువంటి దాంట్లో రాకపోగా దాదాపు లక్షల రూపాయలు తీసుకొని ఎన్ఓసికి ఏకంగా ఒక్క అడంగలు కూడా సరిగ్గా లేకుండా ఆన్లైన్ వెబ్లాండ్ ఒకటే పేపరు ఒకటేసారి తీసి దాన్ని ఆర్డీఓ గారికి పంపించారు. ఎన్ఓసి రిజర్వేషన్ పాస్ చేసి ఆర్డీఓ గారు దాన్ని చూసి కలెక్టర్ గారికి పంపించారు. డిఆర్ఓ, జేసీ, కలెక్టర్ అందరినీ జిల్లా స్థాయి, తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో తహసీల్దార్లను బుడ్డి కొట్టించడంలో ఒకటి, డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారిని బుడ్డి కొట్టించడం ఒకటి, జిల్లా లెవెల్లో డిఆర్ఓ, జేసీ, కలెక్టర్ ముగ్గురిని కూడా బురిడి కొట్టించి ఈ చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి చక్రం తిప్పి దాదాపు 80 కోట్ల విలువ చేసేటి భవనాలు ఈరోజు చూస్తే గొప్ప గొప్ప లాడ్జింగ్లు, భవనాలు, రూములు అన్ని కట్టుకోవడం మన డిగ్రీ కాలేజీ ఎదురుగా అక్కడ సెంటు 20 లక్షలు పోతుంది ఈరోజు. ఇదే డీకేటీలో చెన్నకిష్టయ్య పేరుతో ఆ రోజు వరకు ఉంది. ఈ రోజు వచ్చేసి చాటకొండ నాగరాజు పేరుతో ఉంది. అది అమ్ముకున్నాడు. మళ్ళా వాళ్ళకి ఆ చెరుకూరి చంద్రాయుడు వాళ్ళకే అమ్ముకొని వాళ్ళకే పాస్ చేసింది అనమాట. పాస్ చేసి వాళ్ళకే ఇచ్చుకున్నాడు. ఇచ్చుకుంటే బాగానే వాళ్ళు ఇచ్చుకున్నారు, అమ్ముకున్నారు, చేసుకున్నారు. ఇటువంటి వచ్చేసి లాస్ట్కు కలెక్టర్లను కూడా తప్పుదారి పట్టించిన అధికారులు మన తహసీల్దార్లు, చిన్న అధికారులు కూడా కాదు, కలెక్టర్లనే బుల్లి గుట్టిస్తాను. అది రెండో సబ్జెక్టు. అది మొత్తం వచ్చేసి దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇదే చాటకొండ నాగరాజు మళ్ళా 136/5 సర్వే నెంబర్, దాంట్లో చాటకొండ నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య ఏది 62, 63 నెంబర్లకు. ఈడ వచ్చేళ్ళకి ఇదే చాటకొండ నాగరాజు పేరు సి నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య, అంటే సి చాటకొండ అనే దాన్ని ఇంగ్లీష్ లో సి పెట్టిండు. సి నాగరాజు టు సూరయ్య తండ్రి పేరుతో అక్కడ దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం బోర్డు కూడా బాతిండు. బోర్డు కూడా బాతిన బోర్డు ప్లేట్ కూడా ఉన్నది. అంత జరిగింది అయినాక దాన్ని మళ్ళా ఎవరు, ఇదే చెరుకూరి చంద్రాయుడు, చెరుకూరి వంశీకులే, చెరుకూరి నారే, వేరే వాళ్ళు కాదు. దాంట్లో మామిడి చెట్లు నాటి వనంగా తయారు చేసుకున్నారు. ఈ చాటకొండ నాగరాజు ఇలా ఎంతమందికి ఒక రిటైర్డ్ సైనికునిగా ఉండి మామూలుగా వాస్తవంగా ఎవరికైనా కూడా అవినీతుల్లో దాంట్లో పాల్గొనేటోళ్ళు ఉండొచ్చు. కానీ మన మిలిటరీ అనేది ఏ రోజు కూడా ఇటువంటి అవినీతుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏలు పెట్టారు. అటువంటి వాడిని కూడా, అటువంటి మిలిటరీ ఆర్మీ ఉద్యోగిని కూడా మా చెరుకూరి వాళ్ళు, మా రంగసముద్రం గ్రామ పంచాయతీ కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ చేత తప్పుదావలు పట్టించి తప్పులు చేపిస్తాను. అది 5 ఎకరాలు, ఇది 9 ఎకరాలు. ఇది 5 ఎకరాలు కూడా ఎక్కడ అంటే గినక కేవలం సుందరయ్య కాలనీ మనకు చాలా మందికి దాదాపుగా 400-500 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చిండ్రు. సిపిఎం వాళ్ళు ధర్నాలు చేసి అవన్నీ చేసి ఆ ఇండ్లను ఆనుకోనే గెట్టుకే 5 ఎకరాల భూమి. అది ఇంకా ఎవరైనా సరే పేద ప్రజలు పంచేదానికి ఇస్తే పర్వాలేదు. ఏదన్నా సొడ్డు ఏందిరా అంటే ఆర్మీ వానికి ఇచ్చిన పట్ట, దీన్ని ఎట్టా రద్దు చేస్తారు అనేది ఒక సొడ్డుగా భావిస్తా ఈ చెరుకూరి వాళ్ళు చేస్తా అంటే ఇది. మూడోది
నన్ను పూర్వామిల్ల మండలం రంగసముద్రం చెరువు తట్టున పొలం మా తండ్రి గారు చేసుకుంటా అనేది కానీ నేను చేసుకునేది కాదు. నా వయసు 54 సంవత్సరాలు, 53, 54 ఉంటాయి. ఈ భూమి మా నాయన చేయబట్టి 50 సంవత్సరాలు. ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందో చూడండి. అటువంటిది 2007లోనే నేను కట్టుకున్నా. ఇది బాగానే ఉంది. 2005-6లో పూర్వామిల్ల ఆర్టీసీ బస్టాండ్లో సిసిఆర్ కాంప్లెక్స్ అని చెరుకూరి వారిది ఉంది. ఆ కాంప్లెక్స్ కాడ 22 అడుగుల పంట కాలువ, ఇదే రంగసముద్రం చెరువులోకి వచ్చేదానికి నీళ్లు పూర్వామిల్ల రూములు కట్టుకొని దోశలంగడికి బాడికిచ్చిండ్రు. ఒక బండి ఇడ్లీ కొట్టోడు బజ్జీలు కొట్టోడు పెట్టుకుంటే వానికి బాడికిచ్చిండ్రు. వానికాడ బాడిగలు లాక్కుంటాండ్రు. ఇట్లాగా వాళ్ళు చేస్తాండరు, చెరుకూరి వారు చేస్తాంటారు. కానీ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అనేవాడు ఏ రోజు కూడా ఎటువంటి దురాక్రమణలకు ఇంకొక దాంట్లో పాల్పడలేదు, పాల్పనడు కూడా. ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే గనక మా దృష్టికి ఏదైనా నారాయణ రెడ్డి నీ దగ్గర కూడా ఇలాంటి ఫలానా తప్పు ఉంది అని మీరేదైనా నన్ను అడిగితే గనక దానికి నేను వివరణిస్తా. ఎందుకు అని అంటే గనక కొంతమంది నా మీద కూడా ఆరోపణలు ఇస్తుంటారు. ఇదో నా మీద ఆరోపణలు ఇచ్చింది ఇది. నేను ఈ నిమిషం చెప్తుండా, రెవెన్యూ వాళ్ళు కానీ ఆర్డీఓ గారికి రాజకీయంగా చెప్తే ఎనికిటి పగలగొట్టేదానికి రెడీగా ఉండడు. పగలగొట్టుకోమని ఈ రోజే పగలగొట్టుకోమని, నాకు పగలగొట్టుకునేదానికి నాకు ఇబ్బందే లేదు. నా స్విమ్మింగ్ పూల్ ఈ నిమిషం వచ్చి పగలగొట్టుకోమను, ఏమైనా చేసుకోమను, నాకొద్దు. నేను దానికి ఆపాలనే క్వశ్చన్ కూడా లేదు. ఏంది అంటే నాకు తెలియక ఆ రోజు కట్టుకున్నా. ఇది చెరువు పూరంబోకులో ఉండాది అన్నది నాకు తెలియదు. మా నాయన చేసుకుంటా అన్నాడు. మా నాయనకు మేము ముగ్గురం అన్నదమ్ములం. మా అన్న ఉన్నాడు, చనిపోయిండు. మా అన్నకి 2 కొడుకులు, నాకు ఒక కొడుకు, నా తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు. మేము ముగ్గురం వచ్చేసి రొంత పంచుకోవాలా అనే దాంట్లో ఇది చెరువు పూరంబోకు. మేమేం చేసేదేం లేదు. ఈ రోజు వచ్చేసి పగలు కొట్టుకుంటామన్నా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఇంకొకసారి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్లు కోట్ల రూపాయలు మోసం చేసి వాళ్ళ పేర్లు ఇళ్ల పేర్లు పెట్టి ఎక్కించుకొని దొంగ పేర్లతో దొంగతనంగా చేసుకొని పంపుకుండేటోళ్ళం కాదు. ఇది నాకున్న యథార్థమైన ఘాత, యథార్థంగా చెప్తున్నాను. ఈ మాత్రము రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్లు గడ్డకు తీస్తారో, ఆర్డీఓ గారు గడ్డకు తీస్తారో, కలెక్టర్ గారు గడ్డకు తీస్తారో, నేనైతే ఎవిడెన్స్ ప్రకారమే మీకు ఇస్తున్నా. మీరు దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ కబ్జాలను ఇవన్నీ కూడా అరికట్టేదానికి చెయ్యాలి. చెరుకూరి వారి బండారం అనేది బయట పెట్టండి చాలు. ఇంకోటి, ఈ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడు. పూర్వామిల్ల చెరువు నుంచి మనకు ఈ రంగసముద్రం చెరువుకు వచ్చేదానికి 2 కాలువలు ఉన్నాయన్న. ఒకటి పెత్తుం కాలువ, 2 చింతుం కాలువ, 3 అవతల కట్టుకింది పల్లెకి వస్తుంది. అది చిన్నతుం కాలువ వచ్చేసి మలకత్వం మీదుగా రంగసముద్రం చెరువులోకి నీళ్లు వస్తాయి ఈ పైన నుంచి. ఈ పెత్తుం కాలువ వచ్చేసి పూర్వామిల్ల చెరువులో నుంచి రామాయపల్లె గుండా ఈ ఆర్టీసీ బస్టాండ్ కాడి నుంచి ఈ లోపలికి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఇప్పుడు పోయి ఆర్టీసీ బస్టాండ్ కాడ పంట కాలువ మీద ఏమేమి ఉన్నాయో చూడండి. చెరుకూరి వారు కట్టుకున్న భవనాలు, రూములు ఉన్నాయి. బాడిగలకి ఇచ్చుకుంటారు, హోటళ్ల పేరుతో బిజినెస్ చేసుకుంటా ఉండరు. నేను అమ్ముకోలేదు, ఎక్కడ కూడా అమ్ముకోలేదు, చెయ్యలేదు, ఏం లేదు. నా స్వార్థితంలోనే ఉన్నాయి. ఇదే 62, 63 సర్వే నెంబర్లలో సెంటు 20 లక్షల రూపాయలతో అమ్ముకొని ఫ్లాట్లు వేసుకున్నారు, లెక్కలు గడించిండ్రు. అదే దాన్ని వచ్చేసి దొంగ డిఫారాలతో దొంగతనంగా ఆర్మీ పట్టాలు పెట్టి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళ బుద్ధి పుట్టట్టు చేసుకుంటా ఉండరు. వాళ్ళ బుద్ధి పుట్టట్టు చేసుకుంటానే మనం ఏ రోజు కూడా మనం అనుకునేది లేదు. కానీ ఈ రోజు వచ్చేసి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఏదో నా కొడుకు స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటానే, అది కూడా మేమైతే ఈ రోజు కాదు, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టిందే. ఇది 2005 నుంచి 2011 వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి పూర్వామిల్ల మండలం. నేను కట్టుకునేది 2007లో. ఇది వాస్తవం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా రికార్డు చూసుకోండి. ఇంత అభిప్రాయంగా
నేను చెప్పడం జరుగుతుంది. ఇంకేదైనా మీకేనా తెలిసినంటే గనక నా మీదనే ఏనా ఉన్నా కూడా అడగచ్చు, చెప్తా దానికి కూడా.